సమక్షంలో నేను కొన్ని ప్రదీప్ గారిని అడిగి తెలుసుకోవాల్సినవి ఉన్నాయి. ఉండాలా? ఉండాలి. ఓకే, మీరు అమ్మని ఈ ట్రైలర్ లాంచ్ చేయడానికి ఒప్పించేయడానికి ఒక 30 రీజన్ల దాకా చెప్పారు కదా. ట్రై చేశాను. అందులో మాకు కొన్ని డౌట్లు ఏంటంటే, ఫస్ట్ రీజన్ నెంబర్ 2కి వద్దాం. ఒక అమ్మాయి జుట్టు కత్తిరించారు మీరు కాలేజ్లో, స్కూల్లో. తర్వాత అలాంటి నేను కత్తిరించలేదమ్మా. నేనేంటంటే టీచర్ చూస్తుంది, నోట్లో చూయింగం ఉంది, ఎక్కడ తిగించాలో తెలియక ముందు బెంచ్లో అమ్మాయి ఉంటే అమ్మాయి కంటించాను, జుట్టు కంటించి కప్పేసాను కనపడకుండా ఎవరికి. తర్వాత అమ్మాయి ఇంటికి వెళ్ళాక దూడం కుదరక నెక్స్ట్ డే నా హెయిర్ స్టైల్లో వచ్చింది అమ్మ, మొత్తానికి తీశారు. సో అలా అది ఇంకెప్పుడు చేయలేదు, కానీ అలాంటివి చాలా చేశారని అమ్మ చెప్పారు కాబట్టి అలాంటి ఇంకో పని చెప్పాలి మాకు ఇప్పుడు. అలాంటిది ఇంకోట మా అమ్మని అడిగిన మొత్తం చెప్పి మైక్ కట్ చేయండి, ప్రదీప్ గారి మైక్. అమ్మ రండి, చెప్పండి అమ్మా. హలో, మంచి పని చేస్తుందమ్మా, మనకి వినపడదు వాళ్ళకి వినిపిస్తుంది. అక్కడ స్కూల్లో చదువుకునేటప్పుడు ఆయన దగ్గర ఖాళీ జాగాలు ఉంటూ ఉండేవి. క్రికెట్ ఆడతా అని అందరినీ పట్టుకొచ్చి ఆ పక్కన కార్లు గ్లాసుల మీద రాళ్ళు వేయడం, బాల్ వేయడం అలా వేచేస్తే ఇరిగిపోతే వాళ్ళందరూ మా ఇంటికి వచ్చేవాళ్ళు. మా అబ్బాయి ఒక్కడే ఆడాడా, ఇంకా 10 మంది. మా అమ్మ రెబలిష్ గా టీం అంటే 11 మంది ఉంటారు, మీరు 11 వాళ్ళ ఇంటికి వెళ్ళరండి ముందు, దాని తర్వాత చాలా క్లారిటీ అలా ఉండేవి. అయ్యో ఓకే, అయితే ఇప్పుడు డైరెక్ట్ గా రీజన్ నెంబర్ 30కి వెళ్ళిపోదాం. ఓకేనా? గుడ్ గర్ల్ అనిపిస్తుంది మీకు. రీజన్ నెంబర్ 30 ఏం చెప్పారు మీరు? తొందరపడి గుడ్ గర్ల్ అన్నారు ఆయన. సో ఇంతకీ ట్రైలర్ లాంచ్ మమ్మీ వచ్చి చేశారు కాబట్టి అదే మాట మీద నిలబడుతున్నారా లేదా? అయ్యో డెఫినెట్లీ అండి. అమ్మ చెప్పారు కదా, రీజన్స్ ఏం అవసరం లేదు, నేను ఆవిడ కొడుకుని, అదే పెద్ద రీజన్. అమ్మ ఇప్పుడు ఆ రీజన్ ని అది ఉంది, నువ్వు ఉండవమ్మా, నేనేదో ఒప్పించి తీసుకొని ఇక్కడికి ఏం రావక్కర్లేదు, ఒక చిన్న వీడియో చేస్తే చాలు అని చెప్పి ఆవిడ చేత వీడియో చేయించా. వీడియో అయిపోయాక వీడియో చాలా బాగుందమ్మా, నువ్వే లాంచ్ చేయాలని చెప్పి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చా. ఓకే, నిన్నటి నుంచి ఒకటే ఫోన్లో ఆవిడకి పాపం నేను చెప్పాను, ఒక మేనేజర్ ఒక అసిస్టెంట్ని ఇస్తాను మా అమ్మకి. ఫోన్లు మెసేజ్లు. బట్ వెరీ వెరీ హ్యాపీ అమ్మ మీరు ఇక్కడికి రావడం. సో ఆ వీడియో చూసినా ఇప్పుడు మీ మాటలు చూసినా కూడా అమ్మకి మీ గురించి అణువణువు తెలుసు అని అర్థమైపోతుంది. కాబట్టి ఇప్పుడు అమ్మ గురించి మీకెంత తెలుసో మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. అయ్యో చిన్న ఇదిగో నేను బాగా చెప్తాను, నువ్వు బాగా చెప్పాలి. ఓకే ఓకే, ముందే ఇలా డీలింగ్స్ చేసేసుకుంటే ఇంట్లో బెస్ట్ వెరీ 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 సింపుల్ బేసిక్ క్వశ్చన్స్ అడుగుతా. అమ్మకి ఇష్టమైన ఫేవరెట్ కంఫర్ట్ ఫుడ్ అంటే ఏంటి? ఫుడ్ మినపట్టు. అమ్మా ఏం చెప్పినా ఓకే కరెక్ట్ అని చెప్పకూడదు, మీరు నిజమైతే లేదు మినపట్టు. మీకోసం కొన్ని కాదనమంటే అంటారంట. ఈ విట్టినెస్ అంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే అర్థమవుతుంది మాకు. సో మినపట్టు అమ్మకి చాలా ఇష్టము, అది నాకు తెలుసు. 30 days తింటా కావాలి. అవునా? మమ్మీకి మినపట్టు ఇష్టమని నాకు ఎలా తెలుసు అంటే, నాకు అస్సలు ఇష్టం లేని ఐటమ్ అదొకటే, మమ్మీకి చాలా ఇష్టమైన ఐటమ్ అది. అండ్ మాకంటే ఎక్కువ మా చుట్టుపక్కల వాళ్ళకి తెలుసు మినపట్టు గురించి. మా అమ్మ ప్లేట్లను తేగానే ఆ టెలిఫోన్ కిటికీలను డిస్క్ త్రోలకి ఇసుకనేదాన్ని. వాళ్ళందరూ మేడల మీద ఉండేవి అట్లు, వాళ్ళు చెప్పేవాళ్ళు మీ ఇంట్లో అట్లు వండితే వండారు, మా మేడలు క్లీన్ చేసుకోలేకపోతున్నాం, మీ అబ్బాయికి ఇంకెంతకంటే పెట్టకండి అనేవాళ్ళు. సో మా కాలనీ అంతా తినేవాళ్ళు మా మినపట్లు. ఎప్పుడైనా మీరు వేసి పెట్టారా అమ్మకా? ఒకసారి వేసాను, ఇంకెప్పుడు చేయొద్దన్నారు. ఆవిడ ఫేవరెట్ ఐటమ్. స్టవ్ కలర్ అయిపోయింది. ఓకే, అమ్మ ఫేవరెట్ హీరో ఎవరు? ఫేవరెట్ హీరో మీ పేరే చెప్పుకో. కాలేజ్ రోజుల్లో అమ్మ బుక్లో కమల్ హాసన్ గారు ఫోటో పెట్టుకునేవాళ్ళంట, చాలా బాగా ఇష్టం అమ్మ గారికి కమల్ హాసన్ గారు. సో ఆ జనరేషన్ ముందు చిన్నప్పుడు శోభన్ బాబు గారు, తర్వాత కాలేజ్ డేస్కి వచ్చాక మరో చరిత్ర, 12 times మరో చరిత్ర ఆ టైంలో. సో అది ఇప్పటికీ ఆ టాపిక్స్ మాట్లాడతారు కాబట్టి నాకు అది గుర్తుంది. ఫేవరెట్ హీరోస్ అయితే వీళ్ళు గుర్తు. ఇప్పుడు కరెంట్ జనరేషన్స్లో నాకు తెలిసి కళ్యాణ్ గారి సినిమాలు బాగా చూస్తారు, అమ్మకి చాలా సరదా ఇష్టం. సో అప్పటి నుంచి ఇప్పటిదాకా బాగా ఫాలో అయ్యారు మీరైతే. ఓకే, అయితే ఇప్పుడు
మీరు ఇంత వండర్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ జర్నీ చేశారు, మా అందరికీ తెలుసు. వీ హ్యావ్ విట్నెస్డ్ యువర్ సక్సెస్ఫుల్ జర్నీ. అలాగా అమ్మ మీ గురించి చాలా గర్వపడిన సందర్భం ఏదైనా, వన్ పర్టిక్యులర్ ప్రౌడెస్ట్ మూమెంట్ ఆఫ్ యువర్ మామ్? అంటే నాకు అంతగా తెలియదు. షిల్ బీ హ్యాపీ ఆల్ ద టైమ్. అంటే నన్ను స్క్రీన్ మీద చూసిన అంటే ఆవిడకి అందరూ చప్పట్లు కొడితే లేసి షిల్ ఫీల్ వెరీ హ్యాపీ. అదే ఎప్పుడు ఏడిపిస్తూ ఉంటాను, పుత్రుడు జన్మించినప్పుడు కాదు సుమతి పుత్రోత్సాహం అని ఏడిపిస్తూ ఉంటా. బట్ ఐ థింక్ షీఈ్ ఆల్వేస్ హ్యాపీ అనుకుంటూ ఉంటారు కదండి. బట్ ఎనీ వన్ మూమెంట్ ఎప్పుడైనా షేర్ చేసుకున్నది? చాలా. ఎప్పుడు, ఏ సందర్భం అమ్మ? అందరూ వాళ్ళ అబ్బాయి అనుకుంటారు, వాళ్ళ ఇంటి అబ్బాయి అనుకుంటారు, షోస్ అన్నీ చూసి. వాళ్ళందరూ అంత హ్యాపీగా ఉండండి, మనకు కూడా హ్యాపీగా అనిపిస్తుందిగా. నైస్. నిజంగానే ప్రదీప్ గారు అంటే ఒకసారి నన్ను వాళ్ళ డాడీని తీసుకెళ్ళాడు, నంది అవార్డు కూడా వచ్చింది. అవును అవును, నంది అవార్డ్కి వెళ్ళి తీసుకున్నప్పుడు. బ్యూటిఫుల్. అఫ్ కోర్స్ నాకు తెలుసు లెక్కలేనన్ని ఉండే ఉంటాయి ఇంత అద్భుతమైన జర్నీలో. సో ఎస్, డెఫినెట్గా ప్రదీప్ గారు అంటే ప్రతి ఇంట్లో అబ్బాయే. ఇప్పుడు ఇక్కడ మొన్నటిదాకా అంటే బుల్లితెర మీద అలరించిన ప్రదీప్ గారు ఈసారి అక్కడ కూడా అలరించడానికి మళ్ళీ వస్తున్నారు. సో హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. అమ్మ, మిమ్మల్ని ఇలా స్టేజ్ పైన ఎక్కువసేపు ఉంచి ఇబ్బంది పెట్టను కాబట్టి ఒక్కసారి మీరు సినిమా గురించి మీ విషెస్ని, మీ బ్లెస్సింగ్స్ని ఒక 2 ముక్కల్లో చెప్పేస్తే. చాలా కష్టపడి చేశారు, అందరూ టికెట్లు కొనుక్కుని చూడాలి. అందరికీ ఆల్ ద బెస్ట్. నమస్తే. థ్యాంక్ యూ అమ్మా. అవేమి ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా హ్యాపీ. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చి మీరు కూడా ఏమైనా చెప్పాలనుకుంటే సభాముఖంగా. మా చీఫ్ గెస్ట్ గారికి థ్యాంక్ యూ. మీరు వచ్చి నా సినిమా ట్రైలర్ని లాంచ్ చేసినందుకు థ్యాంక్ యూ బ్రహ్మరమ్మ గారు. టీం మొత్తానికి థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో